వెల్కమ్ టు శ్రీనివాస్వి బేబీ బ్లాగ్స్. ఈరోజు మనం మహాశివరాత్రి యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులలో అత్యంత పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. శివుడికి మాత్రమే ఉన్న ఒకే ఒక పండుగ. ప్రతి పండుగ జరుపుకోవడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. మరి మహాశివరాత్రి వెనుక గల కారణాలేంటి? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. మన హిందూ పురాణాల ప్రకారం సృష్టి మొదలైనప్పటి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ విషయంలోని సృష్టి, స్థితి, లయకరులు. శివ అనగా మంగళకరం, శివప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన, శివప్రదమైన రాత్రి అని అర్థం. హిందూ దేవతలు బ్రహ్మ, విష్ణు ఒకానొక సమయంలో వారిలో ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివుడిని న్యాయం చేపియాల్సిందిగా కోరారు. వారి పోరాటం వ్యర్థమని తెలియజేయడానికి శివుడు బ్రహ్మ మరియు విష్ణు మధ్యలో ఒక అగ్నితో కూడిన భారీ స్తంభం ప్రత్యక్షం చేశాడు. మీలో ఎవరు గొప్ప తేల్చుకోవడానికి స్తంభం యొక్క ముగింపు ప్రారంభం ఎవరైతే కనిపెడతారో వారే గొప్ప అని శివుడు తేల్చి చెప్తాడు. అయితే బ్రహ్మ విషయం కనుగొనడానికి హంస రూపంలో, విష్ణువు వారాహి రూపంలో పైకి ఒకరు మరియు కిందికి ఒకరు వెళ్తారు. కానీ దానికి ఎటువంటి పరిమితి లేదు. వారిద్దరు వేల మైళ్ళ దూరంలో ప్రయాణించిన కూడా వారు అంతం కనుగొనలేకపోతారు. అలా పైకి వెళ్తున్న బ్రహ్మకి ఒక కేటకి పుష్పం కిందికి ఎగురుతూ కనిపిస్తుంది. అప్పుడు ఆ పువ్వుతో బ్రహ్మ ఎవరు నువ్వు అని అడిగితే ఆ స్తంభం నుంచి ఉద్భవించాను అని చెప్తుంది. అయితే సరే, నువ్వు నాకు సహాయం చేయాలి. నేను స్తంభం చివరిని కనుగొన్నానని నీవు సాక్ష్యంగా శివునికి చెప్పాలని బ్రహ్మ కేటక పుష్పంతో అంటాడు. అందుకు కేటక పుష్పం సరే అంటుంది. విష్ణువు చివరి అంతం కనుగొనలేక తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. కేటకి పుష్పంతో పాటుగా బ్రహ్మకి కామధేనువు కూడా కనబడుతుంది. ఆ కామదేవునికి కూడా నువ్వు నాకు సహాయం చేయాలి, శివునికి సాక్ష్యం చెప్పాలని కోరుతాడు. అందుకు కామధేనువు సరే అంటుంది. అందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్తారు. కేటకి పుష్పం శివునికి అబద్ధం చెప్తుంది. కామధేనువు తలతో బ్రహ్మ స్తంభం యొక్క అంతం కనుగొన్నాడని, తోకతో లేదు అని చెప్తుంది. అప్పుడు శివుడు వీటి అన్నింటినీ పసిగట్టి అబద్ధం చెప్పిన కేటక పుష్పంకి శాపమిస్తాడు. నువ్వు ఈ పూజకి పనికిరావని, కామధేనువుకు నువ్వు వెనుక భాగం మాత్రమే పూజింపబడతావు, బ్రహ్మకి నువ్వు పూజలు అందుకోవడానికి అర్హుడవి కావని శాపం పెడతాడు. అయితే చివరగా వారి తప్పులను తెలుసుకున్న బ్రహ్మ, కేటక పుష్పం, కామధేనువు చివరగా శాప విముక్తి చేసి మాఘమాసం బహుళ చతుర్థి రోజున శివలింగ రూపంలో ఉద్భవిస్తాను, నా పూజలకి వాడుదురు అని శాప విముక్తి చేస్తాడు. అందుకే మనం శివరాత్రి జరుపుకుంటాము. అయితే మనం శివరాత్రి అని ఎందుకు అంటామంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో కటిక చీకట్లో శివలింగం ఆవిర్భవించింది కాబట్టి. మరి మన పూర్వీకులు లింగాన్ని ఎలిప్సాయిడ్ అంటే గుడ్డు ఆకారంలో ఎందుకు పెట్టారంటే ఎలిప్సాయిడ్ కి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉండవు. శివుడు ఈ యూనివర్స్ అంతా వ్యాపించి ఉన్నాడు. ఈ శివరాత్రి ఒక్కరోజు మాత్రం మన దేశంలో చాలా మంది జాగారం చేస్తారు. జాగారం చేయని వాళ్ళు కనీసం ఉపవాసమైనా ఉంటారు. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారైనా జాగారం లేదా ఉపవాసం చేయడం వల్ల మనలో ఉన్న పేషెన్సీ మరియు ఫోకస్ లెవెల్ పెరుగుతాయి. పెద్దవాళ్ళ కాలంలో ఒక నమ్మకం, అందుకే వాళ్ళు జన్మకో శివరాత్రి అన్నారు. ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదు, దేవుడికి దగ్గరగా ఉండడం. కానీ చాలా మంది మంత్లీ వన్స్ ఉండడానికి ఇష్టపడతారు. సో ప్రతి నెల కృష్ణపక్షాన అర్ధరాత్రి 12 గంటల సమయంలో చతుర్దశి తిథి వచ్చిన రోజున శివరాత్రి అని ఆ రోజు జాగారం ఉండాలని శివుడికి పూజ చేస్తారు లేక ఉపవాసం ఉంటారు. అందుకే మనకి ప్రతి నెల ఒక శివరాత్రి, సంవత్సరానికి మహాశివరాత్రి వచ్చాయి. కానీ చాలా మంది మహాశివరాత్రి ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.